ఆవేశం వస్తుంది భరత్ గారు. వీళ్ళు జనజీవన స్రవంతి డెవలప్మెంట్ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అట్లని చెప్పి నేను నక్సలైట్లను సపోర్ట్ చేయను, కానీ ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో ఉద్యమాన్ని నిర్మిస్తే ఈ రాజకీయ నాయకులు బట్టలిపుతారు. అంటే మీరు అన్నది పర్యావరణాన్ని కాపాడేందుకు నక్సలైట్లు పుట్టారా, లేకపోతే అభివృద్ధి అన్ని చేస్తున్నారండి? అభివృద్ధి అంటే ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కటే క్వశ్చన్, మనుషులను చంపడం తప్ప వాళ్ళ లైన్ నేను కరెక్ట్ చేస్తా. సెల్ ఫోన్ టవర్లు వద్దా? సెల్ ఫోన్ టవర్లను వేల్చేశారు, ల్యాండ్ ఫోన్ వేల్చేశారు, వద్దంటారా? ఫిగర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. PCR లో ఒక నిమిషం, PCR లో మీరు నోట్ చేసుకోమనండి. 8,000 నుంచి 10,000 మందిని నక్సలైట్ చంపారు. నేను దీన్ని ఏది సపోర్ట్ చేయను, వాళ్ళ హింసావాదాన్ని సపోర్ట్ చేయను. 6,000 మంది దాకా వాళ్ళు చచ్చారు. ఆర్మీ 1,500 నుంచి 2,000 మంది దాకా ఆర్మీ చనిపోయారు నక్సలైట్ల చేతుల్లో. సివిలియన్స్ 6,000 మంది చనిపోయారు. 1999 నాటికి చనిపోయిన వాళ్ళు 1,500 మంది నక్సలైట్లు అయితే ఇప్పుడు ఈ 25 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు 4,500 మంది ఉన్నారు. పీక్ స్టేజ్ 2003 నుంచి 2010 దాకా ఉంది. నక్సలైట్ హింసావాదాన్ని ఎవరు సపోర్ట్ చేయరండి, కానీ ఈ నక్సలైట్ల పేరు మీద అడ్డం పెట్టుకొని రకరకాల పర్యావరణ విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినాయి. ఇవి అమిత్ షా మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన దానికంటే 3 రెట్లు మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో జరిగినాయి. కాకపోతే వాళ్ళు అమిత్ షా లాగా డెడ్ లైన్ పెట్టి క్లోజ్ చేయలేదు. బట్ ఏది ఏమైనా నాకు ఆవేశం ఎందుకు వచ్చిందంటే, ఈ అభివృద్ధి అనే పేరుతోని ప్రజలను వంచడం, పర్యావరణాన్ని నాశనం చేయడం. మీ మనవరాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారండి? 30 ఏళ్లకు చావు ఇవ్వబోతున్నారా? ఆలోచించాలి ఎవరైనా కూడా. నాకేం రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. బయటకు వచ్చాను నేను కావాలనుకుంటే టీఆర్ఎస్ లో మంత్రిని అయ్యేవాడిని. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని వస్తే నాకు ఈ రాజకీయం నచ్చదని చెప్పి దూరం ఉన్నా. నేను ఇలా నాలాంటి వాళ్ళని వెతుక్కుంటాను. నాలాంటి వాళ్ళమే ఇలా బయటకు వచ్చిన నక్సలైట్లకు ఆలంబనంగా ఉంటాం. శరత్ లాంటి వాళ్ళని మేము ముందు పెట్టుకుంటాం, మేము కూడా వాళ్ళ ముందు ఉంటాం. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్. సరే, మీరు ఈ విషయంలో చాలా పర్టికులర్గా అన్నారు, ఒకటి పందాన్ని చేస్తున్నారు. అయితే అభివృద్ధి అంటే ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ను వేల్చేశారు, BSNL ల్యాండ్ లైన్ వేల్చేశారు, స్కూల్స్ కూడా వద్దన్నారు ఆ ఏరియాస్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ ఫెసిలిటీస్ను కూడా వ్యతిరేకించారు. ఇవన్నీ కరెక్టా? అవన్నీ లేకపోతే ఇవాళ ఆదివాసీలు చదువుకునే వాళ్ళ, గిరిజనులు చదువుకునే వాళ్ళ, ఆదివాసీ ప్రాంతాలకు ఎవరైనా వెళ్లేవాళ్ళ, ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మన లంబాడి తండాలైనా లేకపోతే ఆదిలాబాద్ లో ఆదివాసీలైనా. మీకు మాట చెప్తాను, అంటే నక్సలైట్లు ఎప్పుడు వెళ్ళిండ్రు అంటే అడవులకు 90 వెళ్ళిండ్రు. అది వరకు 40 ఏళ్ళు కదా అమృతోత్సవాలు చేసుకుంటున్న వాళ్ళకి తెలియదా? 1947 నుంచి 90 వరకు అమరాబాద్ చెంచుగూడాలకు కూడా పోవాలని తెలియదా? ఇవాళ ఇప్పుడు 20 ఏళ్ళు అయింది తెలంగాణలో నక్సలైట్లు ఖాళీ చేసి. ఏ అడవులలో వీళ్ళు గిరిజనులను ఉద్ధరించిందండి? ఇవాళ మేధాంత కోసం, అంబానీల కోసం కాదా అక్కడ టవర్లు వేసేది, రోడ్లు వేసేది. నక్సలైట్స్ ప్రభుత్వ పాఠశాలలో చదవద్దన్నారు, కానీ వాళ్ళు చదువు చెప్పకుండా ఉండలేదు. వాళ్ళు వ్యవసాయ పద్ధతులు నేర్పిళ్ళు, జనగాం సర్కార్ తరఫున నీళ్ళ నిల్వ చేయడం నేర్పిళ్ళు. వాళ్ళు ఇచ్చింది జ్ఞానం అండి, వీళ్ళు ఇచ్చేది ఏంటంటే అజ్ఞానం. వీళ్ళు గుమస్తాలను తయారు చేసే లెక్కలు ఇస్తారు. ఈనాటికి కూడా చెప్తున్నాను, 75 ఏళ్లలో మనం నేర్చుకుంటున్నది అశాస్త్రీయ విద్యా విధానం, బానిస విద్యా విధానం. గుమస్తాలకు లెక్కలు నేర్పడానికి బ్రిటిష్ వాడు మెకాలే స్టార్ట్ చేసిన విద్యా విధానాన్ని మనం నేర్చుకుంటున్నాం. బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాలను మనం అమలు చేస్తున్నాం. ఇదొక వ్యవస్థ, ఇదొక ప్రజాస్వామ్యం, ఇదొక రాజ్యాంగం. దాన్ని అమలు చేసే పద్ధతి 105 సవరణలు. ఇదానండి వ్యవస్థ అంటే. ఏం చేయాలండి మరి ప్రకాష్ గారు? మీ లెక్క ప్రకారం ఏం చేయాలి చెప్పండి. పార్టీలో మీలాంటి వాళ్ళు అభివృద్ధికి డెఫినేషన్ తెలుసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలండి. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు 70 ఇంకొక 70 దాకా ఈ విషయం ఉండదండి. నేనేమంటున్నా అంటే ప్రజలను అవేర్నెస్ చేయాలి. అందుకని నక్సలైట్స్ బయటకు వచ్చి ఈ జనంలో ఉద్యమాలను నిర్మించాలి. వాళ్ళు ఉన్న జనజీవన స్రవంతులనే. ఇవాళ హిడ్మాన్ ఎందుకు చంపిల్లండి? హిడ్మా పిలిపిస్తే 1000 మంది గిరిజనులు కలుగుతారు. అక్కడ మైనింగ్ యాక్టివిటీ నడవనియారు. ఇవాళ హిడ్మా కనుకోగానే మొత్తం అడవి అంతా బటతలకాయ అయిపోతున్నది. ఎక్కడ కూర్చున్నా కూడా అడవి పచ్చగా ఉండాల్సింది ఎర్రటి మట్టి కనబడతా ఉంది. అవసరం అనండి ఖనిజ సంపద. చైనాను చూసి ఏం నేర్చుకుంటున్నాం? చైనా వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు సరిపోయే ఖనిజాలను దాచుకుంటున్నారు. వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా.
మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికక్కడ బొగ్గును తీసేస్తున్నాం. ఓపెన్ కాస్ట్ పేరుతోని భూమికి పుల్లు పుట్టిస్తున్నాం. నా మోడీ గారి మీద గౌరవం ఉంది, కానీ మోడీ గారిని పనిచేయనియట్లేదు కదా. ఈ మాఫియా అంతా కూడా ఆయనకు అడ్డం పడుతున్నారు కదా. ఆలోచించండి ఏం చేయాలనేది ప్రజలే చెప్తారు. రేపు గోదావరికి నడక నేర్పిన నక్సలైట్లు అడవులే తెలంగాణ అభివృద్ధి కానీ భారతదేశ అభివృద్ధికి కానీ వాళ్ళు బయటికి వచ్చినాక బాటలు వేస్తారు. మాకు ఆ హోప్ ఉంది. ఇంకా ఈ రాజకీయ పార్టీలు ఏం చేయవండి, దేశాన్ని ఉద్ధరించవు. మీరు చెప్పే వాదన మీద ఉంది, కానీ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను, మిమ్మల్ని అడిగేది ఒకటే సుభాష్ గారు, అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే ఏంటంటే, అభివృద్ధి ఇవాళ మనం ఏంటంటే రోడ్లు చూస్తున్నావా? మనం ఇవాళ ఏంటంటే మనం ఎక్కడికైనా పోవాలంటే మనం రోడ్ల అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు, ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి అండి, రోడ్లు కాదు. పేరుతోని మొత్తం విషయం దింపారు కదా పొటా చెరువులో. అభివృద్ధి అంటే ఆకాశ ఆర్మాలు కాదు, రోడ్లు కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి గురుజాడ అన్నాడు. ఆ మనుషులకు ఏం చేస్తున్నారు? జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయి? 75 ఏళ్ళైనా కూడా నిరక్షరాస్యత ఉంటది. నిరుపేదకు వైద్యం దొరకదు, విద్య దొరకదు. అందుకోసమే కదా మిమ్మల్ని ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిగతా పార్టీల కంటే డెవలప్మెంట్ దాంట్లో పోవాలని చెప్పి క్లియర్ గా మోదీ గారు ఇచ్చిన పిలుపు దాంతో పాటనే గిరిజనుల దాంట్లో ఉన్నా కూడా ఎక్కడ పోయినా కూడా అనేకమైన స్కీమ్లు పట్టుకొచ్చింది. ఆ స్కీమ్ లో ఏంటంటే మీరు ఏంటంటే పార్టిసిపేట్ చేయండి అంటే అమలు అయితే లేవు కదా సుభాష్ గారు, అమలు అయితే లేవు కదా. స్కీములు బాగానే ఉంటాయి. అమలు చేయాలని చెప్పేదంటే అదేంటంటే ప్రభుత్వ బాధ్యత, మీలాంటి మాలాంటి ఏంటంటే నాయకుల బాధ్యత, తర్వాత ఏంటంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బాధ్యత. మన అందరం ఎందుకున్నాం ఇవాళ మనం ఏంటంటే మనం టీవీ డిబేట్లు ఎందుకు వచ్చినామండి? మీ వాదన మా వాదన విని ప్రజలు ఏంటంటే కాదు, దాని మీద ఏంటంటే వాళ్ళు చూసుకొని ఏంటంటే ప్రేరణ చెంది డెవలప్ అవుతారు అని చెప్పే కదా. మనం ఏంటంటే మంచి మాట వింటనే కదా ఏంటంటే వ్యూవర్షిప్ వస్తుంది. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటంటే అసలు డెవలప్మెంటే వద్దు. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అంటే, మరి ప్రభుత్వం లేక రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు లేకుండా మనం ఎట్లా మన ఏంటంటే బనానా రిపబ్లిక్ కాదు కదా మనకి. నేను ఉండొద్దు అనట్లేదు సుభాష్ గారు, మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ కు డెఫినేషన్ ను మళ్ళీ పునర్నిర్వచించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాట ఏంటండి, ఒక 60లో 70లో పరాచరు దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది. మొత్తం నక్కవాగం మొత్తం విషతుల్యం చేసి ఇప్పటికి కూడా కోలుకోవట్లేదు. 3వ తరం వాళ్ళు కూడా క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు, పశువులన్నీ చచ్చిపోయినాయి. ఈ విధ్వంసాన్ని మనం డెవలప్మెంట్ అనొద్దు. రియల్ డెవలప్మెంట్ అనేది మోడీ గారి భాషలో ఉంది, కానీ దాన్ని అమలు చేయనియట్లేదు కదా. దాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? మీరు బీజేపీ సైనికులుగా మారి దాన్ని అమలు చేయించాలి. ఇవాళ మిగతా అన్నింటికంటే ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే 100 ఏళ్ల నుంచి ఉన్న సంస్థ. మీకు ఎక్కువ బాధ్యత ఉంటుందండి మిగతా రాజకీయ పార్టీల. మీరు దేశభక్తిని క్లెయిమ్ చేశారు. అదేనండి సార్, ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, వాట్ ఈజ్ రియల్ డెవలప్మెంట్. ఇప్పుడు బాధ్యత ఉంది కాబట్టి, బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మొత్తం అన్ని రాష్ట్రాల్లో మొన్న అంటే బీహార్ ఎలక్షన్స్ లో కూడా అబ్సల్యూట్ మెజారిటీలో గెలిచినారు కదా. మధ్యప్రదేశ్ లో గెలిచినారు, రాజస్థాన్ లో గెలిచినారు, ఢిల్లీలో గెలిచినారు. నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది అంటే మీరు చెప్పిన వాదన ఏంటంటే కరెక్టే ఉండొచ్చు. ఇదే నక్సలైట్లు కనుక మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ దాంట్లో వచ్చి దీని మీద వాళ్ళే ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ లేకుంటే ఏమన్నా ఇక్కడ తప్పుడు వాగ్దానాలు కానీ ఏంటంటే మొత్తం అంటే తప్పుడు పనులు కనుక అయితే వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక ఏంటంటే రెవల్యూషన్ పట్టుకురావచ్చు, ఒక ఏంటంటే డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు, ప్రజలకు అంటే మొత్తం చెప్పొచ్చు. కానీ హింసనే ఒక దాని మీద పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా వాళ్ళు అంత ఎఫిషియెంట్ పీపుల్, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడవుల్లో దాక్కుని అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, వాళ్ళకి ఎంత ఏంటంటే విజన్ ఉన్నది. ఆ విజన్ ఏంటంటే దేశ అభివృద్ధి దాంట్లో పెంచితే బాగుంటుంది అనేది ఒక వాదన. ఆ వాదనకు అట్లా కాకుండా మనం ఏంటంటే వితండ వాదన చేసుకుంటా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏంటంటే డెవలప్మెంట్ లేకుంటే ఇవాళ మీరు ఏంటంటే మన 30 సంవత్సరాలు ఒక మాట నేను మిమ్మల్ని ఒకసారి ఇవాళ ఏంటంటే బెంచ్ కార్లు వస్తున్నారు అంటే మీకు ఒకసారి మిమ్మల్ని ఆపుతాను. వాళ్ళు ఎందుకు పుట్టారు చెప్పండి? వాళ్ళు ఎందుకు పుట్టారు? నక్సలైట్